ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఏ విధంగా జరుపుతారో తెలుసుకుందాము. ఈ ఏకాదశికి ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిళ్లు మూసివేస్తారు. తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉండే ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని తెరచి ఉంచుతారు. ఈ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు శ్రీవారి దర్శనానంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు. ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారమని, ఆ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణమని అంటారు. బహుశా అంతకుముందు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం కల్పించి ఉండేవారు. ప్రస్తుతమైతే భక్తుల రద్దీ దృష్ట్యా వైకుంఠ ఏకాదశి నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని మనకు అనుమతిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినము నాడు ముక్కోటి ప్రదక్షిణ మార్గము రంగురంగుల విద్యుత్ దీపాలతో, పూలమాలలతో మనోహరంగా అలంకరించబడుతుంది. స్వామివారికి అత్యంత సమీపములో ఉండే ఈ ప్రదక్షిణ మార్గంలో దర్శనానంతరం వెళ్ళిన భక్తులు ఒక దివ్యానుభూతిని అనుభవిస్తారు. ఆ మరునాడు వైకుంఠ ద్వాదశి. ఆ రోజు సూర్యోదయ వేళ శ్రీ స్వామి పుష్కరిణి తీర్థకోటి జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 పుణ్యతీర్థాలు, పుష్కరిణులు తిరుమలలోని శ్రీ స్వామివారి పుష్కరిణిలో దివ్య సూక్ష్మ రూపముతో లీనమై ఉంటాయట. అందులోనే సర్వదేవతలు సన్నిధి చేసి ఉంటారు. కాబట్టి ఈ పర్వదినములో శ్రీవారి ఆలయంలో శ్రీవారికి సుప్రభాతము, తోమాల సేవ, అర్చన, నివేదనాదులు యథాక్రమంగా జరుగుతాయి. తరువాత ఆనంద నిలయములో ఉన్న సుదర్శన చక్రతాళ్వార్ పల్లకిని అధిరోహించి ఊరేగింపుగా తిరుమల తిరువీధుల్లో మహాప్రదక్షిణంగా వచ్చి శ్రీ వరాహస్వామి ఆలయ ప్రాంగణాన్ని చేరుకుంటారు. అక్కడ చక్రతాళ్వారుకు అభిషేకం జరిగిన తరువాత పుష్కరిణిలో పవిత్ర స్నానము చేయిస్తారు. ఇలా చక్ర స్నానం జరిగే సమయములో అసంఖ్యాకంగా భక్తులు కూడా పుష్కరిణిలో మునిగి పవిత్ర స్నానం ఆచరిస్తారు. పిదప చక్రతాళ్వారుకు వస్త్రాలంకారము, నివేదన, హారతులు ఘనంగా నిర్వహిస్తారు. తరువాత చక్రతాళ్వారు వారు ప్రదక్షిణముగా వేంచేసి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. తిరుమలలో స్వామి పుష్కరిణిలో సంవత్సరంలో 4 సార్లు చక్ర స్నానము జరుగుతుంది. భాద్రపద శుద్ధ చతుర్దశి, అనంత పద్మనాభ వ్రతము నాడు, 10 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి నాటి ఉదయము, రథసప్తమి నాటి మధ్యాహ్నము, ఈ 4గింటిలో వైకుంఠ ద్వాదశి రోజు జరిగే చక్రస్నానములో భక్తులు విశేషంగా పాల్గొంటారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉభయనాంచారులతో మలయప్ప స్వామి వారు సర్వాలంకార భూషితుడై తిరువీధుల్లో స్వర్ణరథముపై భక్తులకు దర్శనమిస్తాడు. ఆ రోజు శ్రీవారి సన్నిధిలో రాపత్తు తొడక్కం జరిగి శ్రీ నమ్మాళ్వార్ వారు సాయించిన భగవద్విషయం అని అపరనామధేయాంకమైన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధములోని 4వ ఆయిరం అధ్యయనం ప్రారంభిస్తారు. వైకుంఠ ద్వారము ద్వారా ఈనాడు వేల మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించినందున ఈ ఉత్సవాన్ని వైకుంఠ ద్వారస్థ భగవదాలోకన మహోత్సవముగా కీర్తిస్తున్నారు. ద్వాదశి నాటి చక్ర స్నానముతో తాము స్నానము చేసి భక్తులు వైకుంఠ ఏకాదశి వ్రత ఫలాన్ని పరిపూర్ణముగా పొందుతున్నారు. ఈ విశేషాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించిన వైకుంఠ ఏకాదశి గ్రంథములోనివి. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.